హాయ్, మేము మీ అలీగాన్ వాళ్ళం. ఈరోజు సండే అయిందని సరదాగా లంకమల్లకి పోదాం అనుకున్నాం. అందుకే బయలుదేరాం. లంకమల్ల అనే ప్లేస్ సూపర్గా ఉంటుంది. చాలామంది చూసి ఉంటారు నాకు తెలిసి. చూడండి మీరే, చాలా అందంగా ఉంటాయి ప్రదేశాలు. అందులో చాలా దట్టమైన అడవి, చాలా బ్రహ్మాండమైన వాతావరణం ఉంటుంది. లొకేషన్స్ కూడా సూపర్గా ఉంటాయి. కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, 3-4 రకాల వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో జంతువులు కనిపిస్తాయి. వాటిని మనం ఏమైనా డిస్టర్బ్ చేయకుండా మన పాటి మనం వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ గుడికి సంబంధించిన కథ అనేది చాలా ఉంది. కాకపోతే మనకు కూడా పూర్తిగా తెలియదు, తెలుసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని చెప్తా. ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర పరిసర ప్రాంతాల్లో జంతువులు అనేవి తిరుగుతుంటాయి అన్నమాట. దాంట్లో మనం ఎటువంటి డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే వాటి ప్లేస్కి మనం వెళ్తున్నాం కాబట్టి వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళిన పని మనం చూసుకొని వస్తే బాగుంటుంది అనుకున్నాం. అదో ఎదురు కనిపిస్తుంది చూడండి మీకు ఎలుగుబంటి. మేము అక్కడ పోయి చూసి దాన్ని స్లో చేసాం. అది మమ్మల్ని చూసింది, భయపడిపోయింది పాపం. అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము. ఈ గుడి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి అనేది జన్మేజయుడు కాలంలో నిర్మించిందంట. అంటే చాలా ఏళ్ళ చరిత్ర ఉంది గుడికి. దాని గురించి పూర్తి తెలుసుకుంటాం మేము కూడా. తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో దాని గురించి పూర్తి క్లియర్గా చెప్తాం. అదొక ఇక్కడ కనిపించేది ఎదురుగా పెద్ద వాటర్ ఫాల్స్, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ రాలేదు కాబట్టి కొద్దిగా అలా అనిపిస్తుంది. ఇది గుడి. ఫస్ట్ వినాయక స్వామి, ఆయన దర్శించుకున్న తర్వాత రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు. ఇక్కడ వచ్చేసి శివుడు. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి రాముడి చేతిలో నుంచి శివుడి మీద వాటర్ పడుతూ ఉంటాయి. అదొక ప్రత్యేకత ఈ గుడికి. అమ్మవారి తల్లి. ఇది వచ్చేసి పెద్ద కోనేరు. లంకమల్లె కల్లా ఇదే బాగా అట్రాక్షన్ ఉండేది. పండగ సమయాల్లో భక్తులందరూ ఈ కోనేరులో స్నానాలను ఆచరించి తర్వాత గుడికి దర్శనం చేసుకుంటారు. శివరాత్రి, కార్తీక మాసంలో చాలా పవిత్రంగా, చాలా గొప్పగా చేస్తారు పండగ ఇక్కడ. ఇంకా 2 వాటర్ ఫాల్స్, ఇంకా 2